వృద్ధులు, వికలాంగులు, పెన్షనర్లపై చంద్రబాబు అండ్ కో కక్ష కట్టి ఉసురు పోసుకుంటున్నారని వైసీపీ మండిపడింది. ఈసీకి ఫిర్యాదు చేసి అవ్వాతాతలకు పెన్షన్ ఆలస్యం చేసింది చాలక తమ తప్పేమీ లేదని బాబు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు అండ్ కో, చంద్రబాబు నాయుడు అట్లాగే పవన్ కళ్యాణ్, ఈ సుజనా చౌదరి అండ్ కోటరీ వీళ్ళందరూ కలిసి వాలంటీర్ల మీద కక్ష కట్టి అట్లాగే పేదల మీద, పెన్షన్దారుల మీద, వృద్ధుల మీద, పెద్దోళ్ళ మీద అట్లాగే రకరకాలైన పెన్షన్దారులు వాళ్ళందరి మీద కక్ష కట్టి ఇంతవరకు వాళ్ళకి పెన్షన్ లేకుండా చేశారు. చంద్రబాబు నాయుడికి పేదలంటే ఒక అసహ్య భావం, హేళన భావం, ఎగతాళి భావం. పేదలు అనేవాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండకూడదు అనేది ఆయన యొక్క లక్ష్యం. ఇవాళ వాలంటీర్ వ్యవస్థ కానీ, సెక్రటరియట్ వ్యవస్థ కానీ, ఆర్బీకేలు కానీ, చిన్న చిన్న హెల్త్ క్లినిక్లు పెట్టి 140 రకాల వైద్యాలు చేయడంలో కానీ అనేక సంస్కరణలు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి పేదల కోసం పాటుపడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇవాళ పేదల పాలిటీ ఒక శాపం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ. ఈ ప్రబుద్ధులు చెప్తా ఉన్నారు, వీళ్ళే ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశారంట. ఎవరైతే ఈ అవ్వాతాతలు అందరూ క్యూ లైన్లో నుంచోబెట్టే గనులు మేమే అని చెప్పేసి కాలర్ ఎగరేసుకుని చెప్పుకుంటా ఉన్నారు. అంటే 2.5 కోట్ల మంది ప్రజలు వాళ్ళ ఇళ్లల్లో ఉన్న అవ్వాతాతలకి అష్ట కష్టాలు తెప్పించిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు అండ్ బ్యాచ్. ఇది ఏప్రిల్ నెల, ఇది ఓకే. మే నెల ఇంకెంత మట్టు టెండలు ఉంటాయండి? మే నెలలో ఎలా చేస్తారు? ఇదేమన్నా ఒకరికో లేదా 10 మందికో, 100 మందికో లేదా 1000 మందికో ఇచ్చే పెన్షన్లా? ఉదయం 6 5 ఇంటికే పెన్షన్ వచ్చేది. ఈరోజు ఈ చంద్రబాబు వల్ల, తను పెట్టిన కంప్లైంట్ వల్ల ఈరోజు వాలంటీర్ వ్యవస్థని అడ్డుకుని ఈరోజు పాపం పెద్దవాళ్ళని మళ్ళీ ఎండలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు ఉందంటే అది నారా చంద్రబాబు నాయుడే. మేము ఒకటే అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు ఎందుకు అంత కక్ష? ఈరోజు వాళ్ళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే అంటున్నారు, మేమే కంప్లైంట్ చేసాం, చంద్రబాబు నాయుడే కంప్లైంట్ చేశారు, లోకేషే కంప్లైంట్ చేశారు, అందుకని వాలంటీర్ వ్యవస్థ పెన్షన్లు ఇవ్వటం అడ్డుకుంది మేమే అని చెప్పని ఒక పక్క తెలుగుదేశం పార్టీ నాయకులు వీడియోలు బయటకు వస్తున్నాయి. ఇంకో పక్క ఏమో చంద్రబాబు నాయుడు ఉత్తరాలు రాసి, ఫోనులు చేసి, ఎందుకు ఈ డ్రామాలు? ఒక పక్క మీరే ఆపుతారు, ఇంకో పక్క మీరే మేము ఆపలేదని చెప్పని డ్రామాలు వేస్తారు. ఈరోజు నిజమేంటో ప్రజానికానికి తెలుసు. ఈ 58 మాసాల్లో ఏనాడు సచివాలయం ముఖం చూడనటువంటి, సచివాలయం గుమ్మం తొక్కనటువంటి ఈ చంద్రబాబు నాయుడు మనుషులందరూ కూడా ఉదయం 8 గంటల నుంచే కొత్త సినిమా హాలు తలుపు తెరవక ముందే గేట్లు కాడ క్యూలో నుంచున్నట్టుగా సచివాలయం తలుపు తీయలేదా? ఏంటి ఇంకా రాలేదు? అడ్మిన్ రాలేదు, ఇంకా పంచాయతీ సెక్రటరీ రాలేదు, ఇంకా ఓడలేదండి, తలుపు లేరు. అసలు తలుపులు తీశాక మళ్ళీ అసలు పెన్షన్దారు లేరు, ఇంతవరకు పెన్షన్దారులు రాలేదేంటి? అబ్బా, ఏం ప్రేమ కురిపించేస్తున్నారు పేదవాళ్ళ మీద మీరు దొంగ నాటకంగా. మీరే పురంధరేశ్వర్తో కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ పెట్టిస్తారు, మీరే మీ తెలుగుదేశం పార్టీ నాయకులతో ఎన్నికల కమిషన్కి వాలంటీర్ల వ్యవస్థను ఆపేయండి, పెన్షన్లు అనే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇవ్వకూడదని పిటిషన్లు పెడతారు. ఇవాళ మామూలుగా 59వ నెలలోనే మీకు ప్రేమ వచ్చింది పేదోళ్ళంటే, 58 నెలలు అసలు మీకు పట్టింపు